Praise the Lord and very good morning. God bless you. And this very morning, I came to you to say an important word. అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ ఒక ప్రాముఖ్యమైనటువంటి వచనాన్ని జ్ఞాపకం చేద్దామని మధ్యలోకి వచ్చి ఉన్నాను. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము చూసుకుంటే కనుక, కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. It says, in the judgment the wicked will not stand, and at the same time the righteous counsel, the sinners has no place. Sinners will not have any place. So here one thing, అంటే మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అది ఏమిటంటే, చూడండి, దేవుడు నీతిమంతుడు, దేవుడు పరిశుద్ధుడు, యథార్థవంతుడు, దేవుని మాటను స్వీకరించి నడిచేవాడు, దేవుని అడుగుజాలు నడిచేవాడు, దేవుడి చిత్తం ప్రకారం చేయవాడు. సో దేవుని చిత్తం ప్రకారము దేవుని విశ్వాసం చేయవాడు నీతిమంతుడు. ఎందుకంటే దేవుడు నేను పరిశుద్ధుని కనుక మీరును కూడా పరిశుద్ధులై ఉండి అని చెప్పాడు. కాబట్టి సో యాజ్ ఐ ఆమ్ holy, you to be holy. So he commanded us to be like holy. So there are many Christians and non-Christians, or whichever other religions. There are many religions on the earth, and there are many creeds on earth. Whatever creed, whatever faith, whatever doctrine, whatever denomination, whatever teachings, ఏ విశ్వాసమైన ఏ బోధ అయినప్పటికీ ఇక లోకములో దేవుని మాటకు మించినటువంటి సత్యము లేదు. దేవుని మాట సత్యమైనది, ఆయన మాట నిప్పు వంటిది, ఆయన మాట అగ్ని వంటిది, ఆయన మాట పుటం వేయబడినది కనుక ఆయన మాట కాక ఆయన చిత్తమును కాక మరి ఏది చేసినా అది అసత్యమే. ఆయన మీద ఏ నింద ఆరోపించినా అది అసత్యమే, అది దేవునికి వ్యతిరేకమే. కనుక వాడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు, వాడు పాపి మాత్రమే. కనుక పాపులు అనగా దైవ విరోధులు, దైవ వ్యతిరేకులు, దైవ దోషకులు ఎవరు కూడా దేవుని ముందు నిలవజాలరు. కనుక నీతి మార్గమును, యథార్థ మార్గమును, సత్య మార్గమును, నిత్యజీవ మార్గమును వెతుకువాడు ధన్యుడు. మరి ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన విషయం కనుక దేవుని మాటకు లోబడి దేవుని మాటను స్వీకరించి ఆయన మాట ప్రకారం నడుచుకుంటూ వల్ల ఏమవుతుందంటే నీవు జీవిస్తావు, నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు, నిత్యము ఆయన దగ్గర వదిలబడతావు, నిత్యము ఆయన దగ్గర నీవు నివాసము చేస్తావు. కనుక అటు రీతిగా మనము దేవుని యొక్క మాట ప్రకారము ఆయన యొక్క నీతిలో యథార్థమైన మార్గంలో నడిచి ఉన్నట్లు మన యొక్క నడవడి మనం ఎల్లప్పుడూ కూడా ఉంచుకుందాం. దేవుచిన మాటలు దీవించిన గాక మీ కొరకు ప్రార్థన చేస్తాను. మహాగణుడ, మహోన్నతుడ, జయముగల దేవ యొక్క లోకంలో అనేక మంది అపహాసకులు, అనేక మంది ప్రభా, అయా దుర్మార్గులు, పాపులు, దుష్టులు ప్రభా కూర్చుండి ఉండి ప్రభా అయా తండ్రి మోక్ చేస్తూ ప్రభా హేళన చేస్తూ ప్రభా నీకు విరోధంగా అనేక మాటలు మాట్లాడుతున్నప్పుడు తండ్రి ప్రభా అయ్యా తండ్రి ఏది ఏమైనప్పటికీ ప్రభా అయా మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడం లేకుండా సెలవిస్తుంది ప్రభా. అయితే తండ్రి ఈ యొక్క వికెడ్ లోకంలో ఒక భయంకరమైనటువంటి లోకంలో ఉన్నాం కాబట్టి ప్రభా ప్రజలు మారుమనసు పొంది అయ్యా ప్రభా వారి జీవితాలు ప్రభునైనా నీ మార్గాలకు నీ యొక్క వాక్యానికి అప్పగించుకుని జీవించే భాగ్యం మీరు దయచేయండి. అయ్యా నీ యొక్క మాట సత్యము కనుక ఆ సత్యమైనటువంటి మార్గములో ఆ యొక్క పరిశుద్ధమైన మార్గం నడుచువాడు ప్రభా నీతిమంతుడిగా తీర్చబోతాడు. కాబట్టి ప్రభా అయ్యా వారికి జ్ఞానము దయచేయండి ప్రభా. అయ్యా మాట్లాడండి, విమర్శించే వారితో మాట్లాడండి, దోషకులతో మాట్లాడండి, వారిని నేను కనుగొని గ్రహించే భాగ్యం దయచేయమని ప్రతి ఒక్కరికి ఇప్పుడు శాంతి సమాధానం దయచేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించవచ్చున్నాం తండ్రి. ఆమేన్.